హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస పుష్ప ద రూల్. ప్రెజెంట్ పుష్ప క్రేజ్ చూస్తే ఆకాశం అంత ఎత్తుంది, కానీ చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ వల్ల ఆకాశానికి చిన్న చిల్లు పడితే ఆ చిన్న చిల్లు పడిందంటే ఇంకా మూవీ అసామే. సో మూవీ ఇన్ని నెగిటివ్స్ అవడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఇంత హైప్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. పుష్ప ద రూల్. సుకుమార్ గారి డైరెక్షన్ అనగానే మనకి తెలుసో తెలియకో మైండ్లో ఒక చిన్న ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ బేసిక్గా ఆయన డైరెక్షన్ అనగానే మనం కొన్ని కోరుకుంటాం అనమాట అండ్ ఊహించుకుంటాం. ఆయన మార్క్ స్టోరీ టెల్లింగ్, ఆయన మార్క్ స్క్రీన్ ప్లే, అండ్ ఆయన మార్క్ డైలాగ్స్, అండ్ ఆయన మార్క్ విజువల్స్, అండ్ ఫైనల్గా ఆయన మార్క్ మ్యూజిక్. అండ్ ఈ పాయింట్స్ అన్నీ ఆయన మూవీస్లో ఉండాలి అని మనం కోరుకుంటాం అండ్ ఊహించేసుకుంటాం కూడా. సో ఇవన్నీ కూడా సుకుమార్ గారి మూవీస్లో నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత వచ్చిన 2 మూవీస్లో లెక్క పెట్టుకున్నట్టు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ మూవీస్ని ప్రిపేర్ చేస్తున్నారు సుకుమార్ గారు. అండ్ అలా వచ్చినాయే రంగస్థలం అండ్ పుష్ప ద రైజ్. అండ్ ఈ రెండు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు పుష్ప ద రూల్. అండ్ దీనిలో ఆయన మార్క్ ఖచ్చితంగా చెప్పాలి, ఆయన మార్క్ స్టోరీ టెల్లింగ్ ప్రాపర్గా ఉంది, అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అండ్ డైలాగ్స్ పుష్ప మార్క్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, అండ్ విజువల్స్ వైజ్ సూపర్, అండ్ మ్యూజిక్ కూడా ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విత్ సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పుష్ప ద రూల్లో ప్రాపర్గా బ్లెండ్ అయ్యాయి. సో ఆటోమేటిక్గా మనకి హైప్ అనేది ఆటోమేటిక్గా వచ్చిందనమాట. అండ్ పుష్ప పార్ట్ 1 స్టోరీ కంటిన్యూషన్ కాబట్టి పార్ట్ 2 కూడా మనకి ఆటోమేటిక్గా స్టోరీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ కూడా బిల్డప్ అయింది. పుష్పగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్, అసలు పుష్పగా అల్లు అర్జున్ గారు తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేము అన్నట్టు యాక్టింగ్ చేశారు మన అల్లు అర్జున్ గారు. మేనరిజమ్స్ అండ్ డైలాగ్ స్లాంగ్స్ అండ్ డైలాగ్ డిక్షన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయ్యాయి. ఎంతో కష్టపడితే తప్ప ఇంత ఎగ్జాక్ట్గా ఈ స్లాంగ్ అండ్ డిక్షన్ అనేది రాదు. సో ఇవన్నీ పుష్ప ద రూల్ ట్రైలర్లో ఇవన్నీ చూపించారు. అండ్ పుష్ప రిలీజ్ ట్రైలర్ ఇంకోటి రాబోతుంది అని బయట టాక్. అండ్ ఇవన్నీ కూడా వస్తే ఇంకా దీనికి మించి హైప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హైప్ ఇప్పుడుండే హైప్ బట్టి చూసుకుంటే ప్రెసెంట్ నా అంచనా ప్రకారం అల్లు అర్జున్ గారి కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనేసి నేను అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసి 150 crores పోస్టర్ పడబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెడీ ఫర్ దట్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నెగిటివ్ టికెట్ హైక్స్. బేసిక్గా ఒక మూవీకి అప్పట్లో టికెట్ హైక్స్ అనేది 200 ఇచ్చేవాడు. అండ్ దానికి సింగిల్ స్క్రీన్లో అయితే 100 రూపీస్, మల్టీప్లెక్స్లో అయితే 150 రూపీస్ టికెట్ ప్రైసెస్ యాడ్ చేసి టోటల్గా సింగిల్ స్క్రీన్లో 300 రూపీస్, మల్టీప్లెక్స్లో 350 రూపీస్ పెట్టి టికెట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అవి ఆ పర్టిక్యులర్ హీరో ఫ్యాన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అండ్ అప్పటి వరకు ఏ ఇష్యూ లేదు, ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు, అండ్ హ్యాపీగా జరిగిపోతుంది. అండ్ ఒక పర్టిక్యులర్ హీరో ఫ్యాన్స్ ఒక 350 రూపీస్ పెట్టి మూవీకి వెళ్ళినా కూడా పెద్దగా బాధపడే సిచ్యువేషన్ లేదనమాట. ఎందుకంటే ఒక హీరో ఫ్యాన్ 4 years తర్వాత మళ్ళీ హీరోని చూస్తున్నాం స్క్రీన్ మీద అనేసి అంటే అది కాస్త హ్యాపీ అనిపించే మూమెంట్. అండ్ రెగ్యులర్ ఫ్యాన్స్ టీఎఫ్ఐ బానిసలకు కూడా 350 రూపీస్ అనేది ఓకేగా ఉండేదన్నమాట. అండ్ ఫ్యామిలీస్ కూడా 350 రూపీస్ అనేది ఎంకరేజ్ చేసేవాళ్ళు సింగిల్ స్క్రీన్ అండ్ మల్టీప్లెక్స్లో కూడా. బట్ ఇప్పుడు పుష్ప 2 మూవీకి గవర్నమెంట్ 800 రూపీస్ హైక్స్ ఇచ్చారనమాట. అండ్ దీనికి టికెట్ ప్రైస్ 400 రూపీస్ యాడ్ చేస్తే 1200 ప్లస్ జిఎస్టీ టోటల్ అరౌండ్ 1300 పెట్టి ఫ్యాన్స్ ఇప్పుడు మూవీస్కి వస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫ్యాన్స్ వచ్చినా కూడా రెగ్యులర్ ఆడియన్స్ వస్తారా అనేది సెకండ్ క్వశ్చన్. బేసిక్గా 1300 రూపీస్ పెట్టి బాలీవుడ్లో మూవీస్ చూసేవాళ్ళు. అండ్ దానివల్ల సింగిల్ స్క్రీన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ బాలీవుడ్లో చూసుకుంటే అన్ని మల్టీప్లెక్స్లే ఉన్నాయన్నమాట. అండ్ ఇదే సినారియో టీఎఫ్ఐలో కూడా రాబోతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ బేసిక్గా దీనివల్ల సింగిల్ స్క్రీన్స్ మన టీఎఫ్ఐలో సింగిల్ స్క్రీన్ హాల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అండ్ దాని తర్వాత మల్టీప్లెక్స్లే మనకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంతవరకు మల్టీప్లెక్స్లోకి వెళ్ళి మనం 400-500 రూపీస్ పెట్టి ఒక టికెట్ పెట్టి ఒక జనరల్ ఆడియన్స్ ఎంతవరకు చూడగలరు అనేది నా క్వశ్చన్. అండ్ దీనివల్ల ఖచ్చితంగా
టీఎఫ్ఐకి పెద్ద ప్రాబ్లం రాబోతుంది. అండ్ మై డియర్ ప్రొడ్యూసర్స్, మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు అంతంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు, ఒప్పుకుంటాం. బట్ టికెట్ కూడా మనకి అందే ప్రైస్లో మాత్రం ఉంటేనే ఒక జనరల్ ఆడియన్స్ అనేది చూస్తారనమాట. జనరల్ ఆడియన్స్ చూస్తేనే సినిమా అనేది హిట్ అవుతుంది. సో అది మీరు మిస్ అయ్యారనేసి అంటే ఖచ్చితంగా అది సినిమాకి చిల్లు పడినట్టే. సినిమాకి చిల్లు పడిందంటే ఇంకా ఆ మూవీ అస్సామే. ఈ టికెట్ హైక్స్ తెలంగాణ గవర్నమెంట్లో ప్రెజెంట్ ఇప్పుడు 1200గా డిసైడ్ చేశారు. 1200 విత్ జిఎస్టీ అనేసి అంటే అరౌండ్ 1300. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రెజెంట్ అయితే ఎలాంటి జీవో అయితే ఇష్యూ చేయలేదు. ఎంతవరకు హైక్స్ ఉంటాయి అనేది చూడాలి. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్లో పక్కా రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కింద కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని పలకరిస్తా. బాయ్ బాయ్.